స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం కూడలి వద్ద దివంగత కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆదేశాల మేరకు శనివారం పెద్దపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాడార్ల శ్రీనివాస్. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తొలి మలిదశ ఉద్యమకారులను పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాకు కాకా కుటుంబానికి అనలేని అనుబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్రాల రాజు, బొడ్డుపల్లి అశోక్, కనుగుట్ల సదానందం పాల్గొన్నారు. శాసనసభ్యులు అన్న విజయరమణ గారి ఆదేశాల మేరకు ఈరోజు కాకా వెంకటస్వామి గారి జన్మదిన వేడుకలు చేయడం. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కాకా వెంకటస్వామి గారి పుట్టినరోజు సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. కాకా గారు వారు పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా 4 సార్లు చేయడం జరిగింది. సిద్దిపేట నుండి 3 సార్లు చేయడం జరిగింది. వారు పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా సిడబ్ల్యూఎస్ మెంబర్గా, కార్మిక శాఖ మంత్రిగా, జౌళి శాఖ మంత్రివర్యులుగా చేయడం జరిగింది. వారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా కూడా తెలంగాణ కోసం పోరాడి యోధిన మన కాకా వెంకటస్వామి గారు ఒక ఎస్సీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గ పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడుతూ ప్రజల కష్టాలను తెలిసిన వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించిన ఘనత గుడిసెల వెంకటస్వామి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి యొక్క కుమారుడైన వివేకానంద గారు ఒక్కసారి పార్లమెంటు సభ్యునిగా చేయడం జరిగింది. మరియు వారి యొక్క తనయుడైన మనవడైన గడ్డ వంశీ గారు ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా చేయడం జరుగుతుంది. వారు ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి గారి విగ్రహ ఆవిష్కరణ కావాలని ప్రస్తుత పార్లమెంటు సభ్యులు వెంకటస్వామి వివేక్ మనవడు వంశీ గారిని కోరడం జరిగింది. మరియు పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే పెద్దపల్లి జిల్లాలో ఒక ఇండస్ట్రీస్ చేస్తే ప్రజలకు, కార్మికులకు కానీ ఒక ఉపాధి జరగడం జరుగుతుంది. వారి యొక్క సేవలు మరవలేని వారు ఎప్పటికీ పెద్దపల్లి పార్లమెంటు మరవకుండా సంక్షేమ పథకాల విషయంలో కానీ ఎంతో అభివృద్ధి చేయాలని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ